డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని, ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించట్లేదని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారు అని చెప్పి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగం నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. దీని మీద ఈ కార్యక్రమాలు విజయవంతం అవ్వడం మీద స్పందించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ మస్ట్ రిజైన్ అనే హ్యాష్ ట్యాగ్తో మరోసారి పోస్ట్ పెట్టి లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. డిఎస్సి పేపర్ లీకేజ్, స్పోర్ట్స్ కోటా పేరిట చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ జంజెడ్ ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం చూసింది. ప్రజలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలన్నీ విజయవంతమయ్యాయి. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ వరకు జరిగిన ప్రతి అక్రమంపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని గట్టిగా యువత గొంతెత్తారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించాల్సిన యువతను రోడ్లెక్కించిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే. టీచర్ ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం డిఎస్సిలో లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును కాలరాసింది. సాక్ష్యాలు, ఆధారాలు కళ్ళ ఎదుటే కనిపిస్తున్న సీఎం చంద్రబాబు కానీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ ఇప్పటి వరకు వాటిపై నోరు మెదపలేదు. డైవర్షన్లతో కప్పిపెట్టాలని చూస్తున్నారు. యువత, విద్యార్థుల డిమాండ్లను సాధించే క్రమంలో వారి భాగస్వామ్యంతో మరిన్ని రూపాల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్తాం. ఇవాళ జరిగిన ర్యాలీలో పాల్గొన్న యువత, విద్యార్థులకు అభినందనలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరికి ఎప్పుడు అండగా నిలుస్తుంది అని ట్వీట్ చేశారు జగన్. జగన్ ఏమో లోకేష్ మస్ట్ రిజైన్ అంటున్నారు. అటువైపు లోకేష్ ఏమో జగన్ నీ ఇల్లు ఎంత దూరం, మాకు దగ్గరే కదా, చెప్పు నీ ఇంటికే వస్తాను, చర్చించుకుందాం, సవాల్ని స్వీకరించి నాతో చర్చకి రా అంటారు. బేసిక్గా అది ఒక రాజకీయ విమర్శగానే చూడాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు లేవనెత్తినటువంటి అనుమానాలు, ఇవి నిరుద్యోగులు లేవనెత్తిన ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్నలకు క్లియర్గా సమాధానం చెబితే సరిపోతుంది. నీ ఇల్లు ఎంత దూరం చెప్పు, చర్చించుకుందామంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు అన్న విషయం లోకేష్ గారికి తెలుసు. కానీ పొలిటికల్గా వాళ్ళ పార్టీ క్యాడర్ చప్పట్లు కొట్టడానికి ఖచ్చితంగా అది పనికి వస్తుంది. సో జగన్ ఏమో ఇలా, లోకేష్ ఏమో అలా అంటారు. మధ్యలో హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. 4 నెలల్లో దీని మీద విచారణ చేసి దీని సంగతి ఏంటో తేల్చండి అని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు. మరి ప్రభుత్వం ఏం తేలుస్తుంది, దాని మీద మళ్ళీ హైకోర్టు ఎలా స్పందిస్తుంది, ఈ విషయం మళ్ళీ సుప్రీంకోర్టు వరకు ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? ఈ అన్ని ప్రశ్నలకు మరి సమాధానాలు దొరుకుతాయేమో చూడాలి.